టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ధనస్థానంలో రవి బుధులు ఇద్దరు ఉండడం, శని కుంభరాశిలో ఉండడం వల్ల ఆదాయాలు కాస్త తగ్గుముఖం పడతాయి. గతంలో వీర విజృంభణతో సంపాదించినటువంటి మీరు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మీ సోదరులు డెవలప్ అవుతారు, మీ సిస్టర్స్ బాగా డెవలప్ అవుతారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు శుక్రగ్రహ ప్రభావాల వలన మీరు కాస్త ఇబ్బందుల పాలవుతారు. మెంటల్ టెన్షన్ ఉంటుంది మీ భార్య మూలకంగా, అత్తగారుల మూలకంగా. కానీ ఫైనల్గా మీ భార్యల నుంచి, స్త్రీల నుంచి, అత్తగారుల నుంచి మీకు లాభం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం వలన మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు. అద్భుతంగా శత్రువులు వాళ్ళంతకు వాళ్ళే పారిపోతారు మీ దగ్గర నుంచి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క కేతువు మీ వృత్తిలో ఊహించని విధంగా మీకు ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటివి చేస్తాడు. వర్క్లో టెన్షన్స్, వర్క్ లోడ్ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు బిల్డర్లు ఉన్నారు, ఎన్నో అపార్ట్మెంట్లు కట్టామన్నారు, అవి అమ్ముడవట్లేదన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా స్థలాలు మేము రియల్ ఎస్టేట్ వేసాము, లేఅవుట్లు వేసామంటారు, అవి కూడా అమ్ముడవ్వవు ఇంకాను. అదేవిధంగా కాంట్రాక్టర్స్ బిల్స్ ఇంకా పాస్ కావు వీళ్ళకి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి. విద్యార్థులు చదువు యావరేజ్గా సాగుతుంది. విదేశాల నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఇంకా రావు మీకు. కోర్సులు కూడా ఇండియన్ యూనివర్సిటీస్లో మీకు కావాల్సినటువంటి కోర్సులు మీకు రావు, అడ్మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు. యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో, ఐఐటి ఎగ్జామ్స్లో ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎంకరేజింగ్మెంట్ మీకు రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా ఉండవన్నమాట. ఇక ఆఫీసర్లు ఎవరైతే ధనుస్సు రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉండాలి, ఇంకా ప్రమోషన్స్ రావు మీకు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి యావరేజ్గా ఉంటుంది. అండ్ రైతులు కూడా అంత ఆశాజనకంగా వాళ్ళు వ్యవసాయం చేయలేరు, లాభాలు అంత సరిగ్గా రావన్నమాట. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులు గతంలో కొని అప్పులు తీర్చలేక సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఆ సాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి, ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది. ఇల్లు ఒక చోట, చేసే ఉద్యోగం మరొక చోట, ఇవన్నీ కూడా కాస్త తలపోటుగా ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కబడ్డానికి ఇంకా కొంత సమయం అనేటటువంటిది పడుతుంది. తీర్థయాత్రలకి మీరు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అలాగే కుంభమేళాకి మీరంతా కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా అనాథలకి, ఆ తర్వాత సన్యాసులతో సహవాసము మీకు చక్కటి అదృష్టాన్ని కలిగిస్తుంది ఫ్యూచర్లో. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహువు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు.